ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలనుకుంటున్నారా? మంచి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా? మీ చదువుకు మంచి యూనివర్సిటీ ఎలా ఎంచుకోవాలో తెలియడం లేదా? అటువంటి బెస్ట్ ఓపెన్ యూనివర్సిటీలు ఏమున్నాయో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్‌డీఏ, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఏ19, బీ16, సి13, డి18 మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. జాబ్ చేస్తూ చదువుకోవాలి లేదా ఇంట్లో ఉండే చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకుంటారు. ఓపెన్ యూనివర్సిటీ కావడం వల్ల ఆ యూనివర్సిటీ కంట్రీలో ఎక్కడున్నా ఇంటి నుంచే చదువుకోవచ్చు. ఈ విషయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయితే ఇండియాలో ఉన్న టాప్ ఓపెన్ యూనివర్సిటీస్ ఏవి? ఈ విషయాలను తెలుసుకునే ముందు మా ఛానెల్‌ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మన ఇండియాలో ఉన్న టాప్ ఓపెన్ యూనివర్సిటీలు ఏవి అనే విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుకోవాలనుకునే వాళ్ళు ఈ యూనివర్సిటీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్‌కు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు. నెక్స్ట్ సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్. సింబయాసిస్ ద్వారా చదివితే వర్చువల్ క్లాస్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ ఫ్యాకల్టీ ఎప్పుడు స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ చాట్ సెషన్స్ కూడా ఉంటాయి. థర్డ్ ప్లేస్‌లో ఉంది గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్. అడ్వాన్స్ లెర్నింగ్ కల్పించడమే ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఫోర్త్ ప్లేస్‌లో ఉంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్. మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి బెస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది మధ్యప్రదేశ్ భోజ్ ఓపెన్ యూనివర్సిటీ. నార్త్ ఇండియాలోని విలేజ్ ప్రాంతాల నుంచే ఎక్కువగా విద్యార్థులు ఈ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సిక్స్త్ ప్లేస్‌లో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 206 స్టడీ సెంటర్‌లు ఉన్నాయంటే ఎంత పెద్ద యూనివర్సిటీనో మీరే డిసైడ్ చేసుకోండి. సెవెంత్ ప్లేస్‌లో ఉంది నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ ఓపెన్ యూనివర్సిటీకి కంప్లీట్‌గా 31 స్టడీ సెంటర్‌లు ఉన్నాయి. ఎయిత్ ప్లేస్‌లో ఉంది రోహత్క్‌లోని మహర్షి దయానంద యూనివర్సిటీ. ఇక్కడ స్పెషల్‌గా స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ సెంటర్‌లు ఉంటాయి. వీటి ద్వారా డిస్టెన్స్ లెర్నింగ్ మాత్రమే కాకుండా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఇక నైన్త్ ప్లేస్‌లో ఉంది కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మైసూర్‌లోని మానస గంగోత్రి దగ్గర ఉంది. స్టూడెంట్స్‌తో ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. టాప్ 10 యూనివర్సిటీల్లో 10థ్ ప్లేస్‌లో ఉంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యూనివర్సిటీలో సుమారు 75 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఏదైనా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాలేజ్‌కు రెగ్యులర్‌గా వెళ్ళనవసరం లేదు కాబట్టి మధ్యలో మీకు చాలా సమయం ఉంటుంది. ఎర్న్ వైల్ యూ లెర్న్ పాలిసీని మీరు కంప్లీట్‌గా ఫాలో కావచ్చు. రెగ్యులర్‌గా చదివే వాళ్ళకు కాలేజ్ ఎక్స్‌పోజర్ తర్వాత వర్క్ లైఫ్ తెలియాలంటే చాలా సమయం పడుతుంది. అదే మీరు ఓపెన్ యూనివర్సిటీ చేస్తూ వర్క్ చేయడం వల్ల వాళ్ళకంటే ముందుగానే మీకు వర్క్ లైఫ్ పైన అవగాహన వస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రాక్టికల్స్ చాలా వరకు మిస్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ స్టూడెంట్ లైఫ్ మిస్ అవుతాం. కాలేజ్‌కి వెళ్లి తోటి స్టూడెంట్స్‌తో కలిసి చదువుకోవడం, ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వడం, ఫ్యాకల్టీతో డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ఇలాంటివన్నింటిని కోల్పోతాం. ఆన్‌లైన్ క్లాసులు జరిగేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్, పవర్ లేకపోవడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఏదేమైనా ఓపెన్ యూనివర్సిటీతో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మేము ఇచ్చిన టాప్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకొని కోర్సు కంప్లీట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.